హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించాలి అనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక న్యూస్, మన ఫీ అనేది పెరుగుతోంది. సో దేర్ ఈజ్ ఎ ఫీ హైక్ అలర్ట్ ఇష్యూడ్. సో ఆన్లైన్ ఫీజు 60 నుంచి 70 అవుతుంది. ఆఫ్లైన్ ఫీజు 80 నుంచి 1 lakh అవుతోంది ఫ్రమ్ 1st June. సో ప్లాన్ చేస్తున్న వాళ్ళంతా కూడా 31st మే లోపు జాయిన్ అవ్వండి. 31st మే లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇది మీరు చేయాల్సిన పని అంతా. కాంటాక్ట్ చేయండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఆఫ్లైన్ హైదరాబాద్, వైజాగ్ 2 చోట్ల మనం అందిస్తున్నాం. కోర్స్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది, రైట్? అలాగే ఆప్షనల్స్, జూన్ నుంచి డిసెంబర్ పీరియడ్ ఈజ్ ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ ఆప్షనల్స్. సో అందుకనే మెజారిటీ స్టూడెంట్స్ జూన్లోనే ఆప్షనల్స్ ప్రిపేర్ అవుతారు. సో పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ ఎల్టీఎక్స్ క్లాస్ అందిస్తుంది. ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అవ్వాలన్నా అయ్యే సువర్ణ అవకాశం కూడా ఇందులో ఉంది, రైట్? సో 31st మేలోపు మీరు జాయిన్ అయితే రికార్డెడ్ 20,000కి, లైవ్ అండ్ రికార్డెడ్ 25,000కి మీరు తీసుకోవచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వవచ్చు. ఈ వెబ్సైట్ ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇవాల్టి ఆర్టికల్ పార్లమెంటు భవనం ఓపెనింగ్కి సంబంధించింది. టైటిల్ వచ్చేసి సింబల్స్ అండ్ సబ్స్టెన్స్ అని రాశారు. ఎంత బ్యూటిఫుల్ టైటిల్ తెలుసా మీకు? ఇది ఏముంది సార్ దాంట్లో? సింబల్స్, సబ్స్టెన్స్ అని రాశారు. అంతకంటే ఏముందంటే అసలు సింబల్ అంటే ఏంటి, సబ్స్టెన్స్ అంటే ఏంటి మనకు తెలియాలి. సింబల్ అంటే ఏంటి? సింబల్ జనరల్గా కనిపించేది ఒకటి, బట్ ఇట్ స్టాండ్స్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ నేషనల్ ఫ్లాగ్ మామూలుగా ఏంటి అంటే ఇట్స్ ఎ క్లోత్, అంతే కదా, ఒక క్లోత్, దానిపైన కొన్ని రంగులు, ఒక చక్రం అని చెప్పొచ్చు. బట్ ఇట్ స్టాండ్స్ ఫర్ సంథింగ్ ఎల్స్, రైట్? దాని నేషనల్ ఫ్లాగ్ని మనం చూసినప్పుడు మనం ఒక మామూలు గుడ్డ మొక్కలా చూస్తామా? చూడం. అదేంటి? ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ కంట్రీస్ ఐడెంటిటీ, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ కంట్రీస్ డైవర్సిటీ, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ కంట్రీస్ వాల్యూస్, కంట్రీస్ ఆస్పిరేషన్స్. ఇట్ ఇవోక్స్ ఫీలింగ్స్ ఆఫ్ ప్యాట్రియాటిజం. యూ టేక్ ఎ వెడ్డింగ్ రింగ్ ఏముంది? ఒక బంగారం రింగ్ అని చెప్పవచ్చు. బట్ ఇట్ సింబలైజెస్ ద యూనిటీ ఆఫ్ 2 people. ఇద్దరి కలయికను సింబలైజ్ చేస్తుంది. ఇట్ సింబలైజెస్ లవ్, ఇట్ సింబలైజెస్ కమిట్మెంట్, ఇట్ సింబలైజెస్ యూనియన్. ఏ సింబల్ అంటే మనకి లిటరల్గా కనిపించే, అంటే లిటరల్గా, ఫిజికల్గా, మెటీరియలిస్టిక్గా కనిపించేదానికంటే డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేదాన్ని మనం సింబల్ అంటాం. సింబాలిక్గా చెప్పడం అంటాం, సింబల్ అంటాం. అర్థమవుతుందా మీకు? కనిపించేది ఒకటి, బట్ ఇట్ సిగ్నిఫైస్ సంథింగ్ ఎల్స్, సమ్ డీపర్ మీనింగ్ని సిగ్నిఫై చేస్తుంది. అది సింబల్ యొక్క కథ. అయితే ఇంక పక్కనే సబ్స్టెన్స్ అనే పదం రాశారు. ఎంత ఇంట్రెస్టింగ్ వర్డ్ అంటే ఇది. సరే, సింబాలిక్గా చెప్తే సరిపోతుందా? ఇన్ రియాలిటీ అది ఉందా లేదా? దట్ ఈజ్ సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ ఈజ్, మీకు సబ్స్టెన్స్కి సింబల్కి ప్రిడామినెంట్గా డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ రిఫర్స్ టు ది ఎసెన్షియల్ నేచర్ ఆర్ ది ఫండమెంటల్ రియాలిటీ. సింబాలిక్గా చెప్తే సరిపోదు, ఫండమెంటల్ రియాలిటీలో ఉందా లేదా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు డిఫరెన్స్ ఏంటనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ ఫ్లాగే తీసుకుంటే సింబాలిక్గా చూసినప్పుడు ఇట్ రిప్రజెంట్స్ కంట్రీస్ ఐడెంటిటీస్, వాల్యూస్, ఆస్పిరేషన్స్, ఇట్ ఇవోక్స్ ఫీలింగ్స్ ఆఫ్ ప్యాట్రియాటిజం అని చాలా చెప్పేస్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సబ్స్టెన్స్, ద సబ్స్టెన్స్ లైస్ ఇన్ ద యాక్షన్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్. నువ్వు సింబాలిక్గా నేషనల్ ఫ్లాగ్ ఎన్నింటినో చెప్తోంది, కానీ బట్ రియాలిటీలో అది జరుగుతోందా లేదా అనేది సబ్స్టెన్స్. అలాగే వెడ్డింగ్ రింగ్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ లవ్, కమిట్మెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్స్టెన్స్, ద రియల్ సబ్స్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి? మ్యారేజ్ని సింబలైజ్ చూడండి, మ్యారేజ్ అనే ఆస్పెక్ట్ తీసుకుంటే దాన్ని రింగ్ అనేది సింబలైజ్ చేస్తుంది. బట్ వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ మ్యారేజ్? వాట్ ఈస్ ది యాక్చువల్ సబ్స్టెన్స్ ఆఫ్ మ్యారేజ్? ఇట్ లైస్ ఇన్ ట్రస్ట్, ఒకళ్ళపైన ఒకరికి ఉన్న నమ్మకం, కమ్యూనికేషన్, షేర్డ్ ఎక్స్పీరియన్సెస్, లవ్, యాక్చువల్ రిలేషన్షిప్. ఇదంతా మనకి సబ్స్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ అనొచ్చు. అలాగే ఒక కంట్రీ పరంగా మనం తీసుకుంటే కంట్రీ యొక్క వాల్యూస్ని ఫ్లాగ్ అనేది సింబలైజ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ సింబల్. బట్ వాట్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ఎ కంట్రీ అంటే కంట్రీలో సింబాలిక్గా మనకి యూనిటీ, డైవర్సిటీ ఉంది, అన్నీ ఉంటాయి. బట్ ఇన్ రియాలిటీ లేకపోతే
ఇట్ ఈస్ ఓన్లీ దేర్ యాజ్ అ సింబల్ బట్ నాట్ ఇన్ సబ్స్టెన్స్ అంటాం. సో సబ్స్టెన్స్ ఈజ్ ఎసెన్షియల్ రియాలిటీ, సబ్స్టెన్స్ ఈజ్ ఫండమెంటల్ రియాలిటీ, సబ్స్టెన్స్ ఈజ్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. మీకు అర్థమవుతుందా? సింబల్ అనేది సింబాలిక్ రిప్రజెంటేషన్ అండ్ సబ్స్టెన్స్ ఈజ్ రియాలిటీ. వెడ్డింగ్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. వెడ్డింగ్ రింగ్ సింబలైజెస్ లవ్, బట్ వాట్ ఈజ్ ద యాక్చువల్ సబ్స్టెన్స్? నిజంగా ప్రేమతో ఉంటున్నారా? ఒకరితో ఒకరు ట్రస్ట్తో ఉంటున్నారా? లవ్ అనేది ఎలా పుట్టేస్తుంది? రింగ్ పెట్టగానే వచ్చేది కదా. ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉంటే, ఓపెన్నెస్ ఉంటే, ట్రాన్స్పరెన్సీ ఉంటే అప్పుడు ఆ పెళ్ళి అనేది నిలబడుతుంది. ఆ రకంగా మనం సింబల్ సబ్స్టెన్స్ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే కనిపించినంత ఈజీ మీనింగ్ కాదు, చాలా డీపర్ మీనింగ్ ఉంటుంది అని చెప్పేందుకే మీకు ఇవన్నీ చెప్పాను. రిలీజియస్ రిచువల్స్ ఎట్ ద ఓపెనింగ్ ఆఫ్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ డిఫైడ్ ప్రొప్రైటీ. ప్రొప్రైటీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సెప్టెడ్ ఆర్డర్, యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్, అంటే ఒక మర్యాద. అంటే ఒక బిల్డింగ్ ఓపెన్ చేసాం, మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి? ఒక మీటింగ్ కండక్ట్ చేసాం, ఎవరిని పిలవాలి, ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి, ఫస్ట్ ఎవరిని, ఒక పద్ధతి, ప్రొసీజరు, రూల్స్, రెగ్యులేషన్స్, యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ ఉంటాయి చూడండి, వాటిని మనం ప్రొప్రైటీ అంటాం, మర్యాద అనొచ్చు. డిఫై అంటే అర్థం ఏంటి? రిఫ్యూజ్ టు ఒబే. అంటే జనరల్గా ఒక పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్ అయ్యేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ప్రొప్రైటీని ఈ రిలీజియస్ రిచువల్స్ అనేవి డిఫై చేశాయి, అంటే ఫాలో అవ్వలేదు, రిఫ్యూజ్ టు ఒబే అని అర్థం. అంటే మనకేమవుతుందంటే భారతదేశం అన్ని మతాల సమ్మేళనం, అన్ని మతాలకి సమాన దూరంలో ఉంటుంది, సెక్యులరిజం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. కాకపోతే హిందూ మతానికి సంబంధించిన రిచువల్స్ అనేవి కొంచెం ఎక్కువైపోయాయి పార్లమెంట్ భవనం ఓపెనింగ్లో. అది ప్రొప్రైటీని డిఫై చేసినట్టు, పద్ధతిని డిఫై చేసినట్టు అని చెప్పి రాశారు. కొంచెం ఓవర్గా రాస్తున్నారు. హిందూ అనగానే బీజేపీకి ఎగ్నెస్ట్గా వెళ్తుంది, సో వాళ్ళు చేసే ప్రతి దాంట్లో తప్పులించే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే దీంట్లో మనం ఉన్నంత మ్యాటర్ మనం తీసుకునే ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్దాం. అంటే మనం హిందువులు చూసినప్పుడు దానికి నొప్పి అనిపించదు. వేరే మతానికి చెందిన వాళ్ళు, భారతీయులు అయ్యుండి ఇస్లాం లేదా హిందూ మతం లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు వీటిని చూసినప్పుడు అదేంటి, మనం ఒక హిందూ మతానికి చెందిన రిచువల్స్తో నింపేశారు పార్లమెంట్ ఓపెనింగ్, అదేమైనా సొంత ఇల్లు ఓపెనింగా, అది దేశానికి సంబంధించింది కదా, అన్ని మతాలకి సంబంధించింది కదా అన్న ఫీలింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ పాయింట్లో రాశారు. ద ఇనాగరేషన్ ఆఫ్ ద న్యూ పార్లమెంట్ బిల్డింగ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ సండే వాజ్ ట్రూ టు ఎ స్టైల్ హీ హాజ్ మాస్టర్డ్. ఈ ఇనాగరేషన్ సెరమనీ అనేది ఆయనకి ఆల్రెడీ అలవాటైపోయిన ఒక స్టైల్ తగ్గట్టుగానే ఉంది అని అర్థం. అంటే ఆయన ఏంటి ఆ స్టైల్? యూజింగ్ ఎవ్రీ అకేషన్ టు అడ్వాన్స్ ఎ ఫార్మ్ ఆఫ్ పాలిటిక్స్ దట్ మెనీ ఆఫ్ హిస్ క్రిటిక్స్ ఫైండ్ ప్రాబ్లమాటిక్. ఆయన ప్రతి అకేషన్ని పొలిటికల్గా ఉపయోగించుకుంటారు. అంటే ఆయన నమ్మిన పాలిటిక్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన నమ్మిన పొలిటికల్ ఐడియాలజీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క అకేషన్ని ఆయన ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది అపోనెంట్స్కి కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తూ ఉంటుంది. మిస్టర్ మోదీ ప్రజెంటెడ్ ది ఆస్థెటిక్స్ ఆఫ్ ద న్యూ బిల్డింగ్. ఆస్థెటిక్స్ అంటే దాని అందం, రూపురేఖలు, ఆర్ట్, ఇవన్నీ అనమాట. ఆఫ్ ద న్యూ బిల్డింగ్ యాజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియాస్ మిరియాడ్ డైవర్సిటీ. మిరియాడ్ అంటే కౌంట్లెస్, ఏ లాట్ ఆఫ్, అంటే భారతదేశంలో ఉన్న ఈ భిన్నత్వానికి రిప్రజెంటేషన్గా ఆస్థెటిక్స్ని ఆయన ప్రజెంట్ చేశారు. ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్, మన వారసత్వ సంపదకి ఒక రిప్రజెంటేషన్గా ఆయన ప్రజెంట్ చేశారు. అండ్ ఇట్స్ సోరింగ్ ఆస్పిరేషన్స్, అంటే మన ఆస్పిరేషన్స్, మనం ఏమేమి సాధించాలనుకుంటున్నాం, సోరింగ్ అంటే పెరుగుతున్నా అని అర్థం అనమాట. వాటన్నిటికీ ఒక రిప్రజెంటేషన్గా ఆస్థెటిక్స్ని ఆయన ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. అండ్ మల్టీ రిలీజియస్ ప్రేయర్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సెరిమనీ. మల్టీ రిలీజియస్ ప్రేయర్, అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనలు జరిగాయి, అన్ని మతాల ప్రార్థనలు కూడా జరిగాయి. బట్ దెర్ వాజ్ నో మిస్టేకింగ్ దట్ ద హిందూ రిచువలిజం ఓవర్ షాడోడ్ ఆల్ ఎల్స్. అన్నీ ఉన్నప్పటికీ హిందూ రిచువలిజం అనేది మిగిలిన వాటిని ఓవర్ షాడో చేసింది అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు అని చెప్పేసి మనకి ఎక్కడ కనిపిస్తుంది అనమాట. అందులో ఎటువంటి సందేహం లేదని ఇక్కడ కనిపిస్తుంది. సరే, నెక్స్ట్ ఏమి రాశారో చూద్దాం. అది ఓవర్ షాడో చేసేసింది అంటే డామినేట్ చేశాయి మిగిలిన వాటిని అర్థం అనమాట. బై వీవింగ్ అన్ ఆర్ట్ఫుల్ టేల్ అరౌండ్ ఎ సెంగాల్, a scepter gifted to the first Prime Minister of India by a Shaivite sect of Tamil Nadu, the current dispensation has sought to reimagine the founding principles of India's republican sovereignty. సో బేసిక్గా సెంగాల్ అంటే ఏంటి? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్నే మనం సెంగాల్ అంటాం. దీన్ని సెంగాల్ అని చెప్పేసి అంటారు. అసలు ఈ సెంగాల్ కథ ఏంటి? సెంగాల్ అనే పదం మనకి తమిళ్ వర్డ్ సెమ్మై అనే పదం నుంచి ఈ సెంగాల్ అనేది వచ్చింది. సెమ్మై అంటే మీనింగ్ ఏంటి?
రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే మోరల్గా అప్రైట్గా ఉండడము. మోరల్గా అప్రైట్గా ఉండడం అనేది దీని యొక్క మీనింగ్ అన్నమాట. అయితే సో దీనికి అదేంటి అంటే మనకి చోళా డైనస్టీలో 9th నుంచి 13th centuries ప్రాంతంలో చోళాస్ తమిళనాడుని, కేరళని, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, శ్రీలంక ప్రాంతాలని ఏలిన డైనాసిటీ అది. సో వాళ్ళ టైంలో మీ అందరికీ తెలుసు, చోళా టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ బాగా ఫ్లరిష్ అయ్యాయి. ఆ టైంలో ఈ సెంగాల్ సెప్టర్ని ఉపయోగించేవారు. సెప్టర్ అంటే ఇగో ఇది ఒక ఆర్నమెంట్ లాంటిది అనమాట. సో ఎలా అంటే ఒక రాజు నుంచి నెక్స్ట్ రాజు, ఒక రాజు తన తర్వాత ఇంకొక రాజుని అనౌన్స్ చేసేటప్పుడు ఇది పాస్ ఆన్ చేసేవారు. చూడండి ఇక్కడ, యూ కెన్ సీ ఇట్ హియర్. సో ఇట్ ఈజ్ లైక్ పాసింగ్ ఆన్ ది సోవరినిటీ. ఇగో నేను ఎన్నాళ్ళు పరిపాలించాను, ఇప్పుడు ఇది నీకు అందిస్తున్నాను అంటే అర్థం ఏంటి? నువ్వు సార్వభౌమాధికారం నీకు అందుతోంది, ఇకపై సార్వభౌమాధికారం నీకు అందుతోంది అని చెప్పి దాని అర్థం అనమాట. అయితే దీని గురించి ఇప్పుడు మాట్లాడటం ఎందుకు వస్తుందంటే మనకి 1947లో మనకి స్వతంత్రం వచ్చినప్పుడు August 14 కదా మనకి స్వతంత్రం వచ్చింది. August 15th కదా స్వతంత్రం వచ్చింది. సో August 15th ముందు రోజు 14th August రోజు మనకి దేర్ వాజ్ ఎ సెరిమనీ కాల్డ్ సేక్రెడ్ సెంగాల్ సెరిమనీ. సేక్రెడ్ సెంగాల్ సెరిమనీ జరిగింది. అప్పుడు తమిళనాడుకు చెందిన ఈ కొంతమంది మన నెహ్రూ గారికి సెంగాల్ని అందించారు. నెహ్రూ గారికి సెంగాల్ని అందించడం అనేది జరిగింది. ఇది August 14th నాడు, స్వతంత్రం రావడానికి ముందు రోజు నాడు, ఏ రోజైతే డిక్లేర్ చేశారో దానికంటే ముందు రోజు ఇది జరగడం అనేది జరిగింది. సో నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హూ రిసీవ్డ్ ఇట్. నెహ్రూ వాజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హూ రిసీవ్డ్ ఇట్ అని చెప్పొచ్చు. ఆ కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు చేయడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ రాశారు, బై వీవింగ్ ఎన్ ఆర్ట్ఫుల్ టేల్ అరౌండ్ ద సెంగాల్ ఎ సెప్టర్ గిఫ్టెడ్ టు ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ బై ఎ షైవైట్ సెక్ట్ ఆఫ్ ది తమిళనాడు. తమిళనాడుకి చెందిన షైవైట్ సెక్ట్ ఆ గ్రూప్ వాళ్ళు ఆయనకి అప్పుడు బహూకరించడం అనేది జరిగింది. దాన్ని అలహాబాద్ మ్యూజియంలో పెట్టారు. అప్పుడు వాళ్ళు అంటే ఇది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి సోవరీనిటీ భారతదేశానికి వచ్చేసింది అని ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. అంతవరకు భారతదేశం పైన సార్వభౌమాధికారం బ్రిటిష్ వాళ్ళకు ఉండేది, ఇప్పుడు మన దేశం పైన సార్వభౌమాధికారం మనకే వచ్చేసింది అని చెప్పడానికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ లాగా ఈ సెంగాల్ని ఉపయోగించడం అనేది జరిగింది. మీకు అర్థమవుతుందా? ఇట్ వాజ్ లైక్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్. సో నెహ్రూ గారి చేతికి అందిస్తే అంటే భారతదేశం చేతులకు సార్వభౌమాధికారం వచ్చేసింది బ్రిటిష్ వాళ్ళ నుంచి అని సింబాలిక్గా రిప్రజెంట్ చేశారు. ఆ కార్యక్రమాన్ని మోదీ గారు ఇప్పుడు మళ్ళీ చేయడం అనేది జరిగింది. సో దాన్ని రిపీట్ చేయడం ద్వారా ద కరెంట్ డిస్పెన్సేషన్ హ్యాస్ సాట్ టు రీఇమాజిన్ ది ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియాస్ రిపబ్లికన్ సావరెనిటీ యొక్క ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ని మరొక్కసారి రీఇమాజిన్ చేసే ప్రయత్నం చేస్తోంది అని చెప్పవచ్చు. అంటే ఆ కార్యక్రమాన్ని మరొక్కసారి అదే రకంగా చేయడం ద్వారా ఇట్ ట్రై టు రీఇమాజిన్ ది థింగ్ అని చెప్పి మనం మాట్లాడవచ్చు. సో చిన్న చిన్న పదాలతో ఉన్నప్పటికీ ఎంతో డీప్ మీనింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక కొత్త కాన్సెప్షన్, అంటే దాన్ని ఇంకొక రకంగా, అంటే ఇంకొక కొత్త పద్ధతికి మనం నాంది పలుకుతున్నాము, కొత్త సిద్ధాంతానికి నాంది పలుకుతున్నాము అని చెప్పడానికి రిప్రజెంటేషన్. అంటే బ్రిటిష్ నుంచి భారతదేశానికి వచ్చింది సోవరెనిటీ. అలాగే ఇప్పుడు విత్ ఇన్ ఇండియా ఎందుకు చేశారంటే మేబీ ఒక కొత్త తరహాలో కొత్త పంథాలో వెళ్ళబోతున్నాం అని చెప్పడానికి రిప్రజెంటేషన్గా చేసినట్టుగా కనిపిస్తుంది. ఎ సెంగాల్ సింబలైజ్డ్ డివైన్ రైట్. చూసావా, రైట్, ఇట్ సింబలైజ్డ్ వాట్? డివైన్ రైట్ టు రూల్ అనమాట. అండ్ ఈజ్ నౌ ఇన్స్టాల్డ్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. స్పీకర్ గారి పోడియం పక్కన పెట్టారంట, ఇది పక్కన పెట్టడం అనేది జరిగింది. ద సింబాలిజం అంటే ఈ సింబాలిజం స్ట్రెంథెన్స్ తమిళనాడుస్ కనెక్షన్ టు ద పొలిటికల్ సెంటర్ ఆఫ్ ఇండియా. సో బేసిక్గా ఇది ఎక్కడ? చోళా డైనస్టీకి చెందింది. సో తమిళ్ కల్చరు, తమిళ్ హిస్టరీకి సంబంధించింది. సో ఇప్పుడు కూడా తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళే వచ్చి ఇవ్వడం జరిగింది. సో తమిళనాడుకి పొలిటికల్ సెంటర్ ఆఫ్ ఇండియా అయిన ఢిల్లీకి కనెక్షన్ ఇది స్ట్రెంథెన్ చేస్తుంది. ఎలాగా? సింబాలిక్గా. ఇన్ రియాలిటీ డిఫరెన్స్, ఇన్ సబ్స్టెన్స్ ఉందా లేదా తెలీదు. కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు మీద నిజంగా ఎంత ప్రేమ ఉంది? తమిళనాడులో డెవలప్మెంట్ చేస్తుందా? తమిళనాడులో కార్యక్రమాలు చేస్తుందా? తమిళనాడు యొక్క ఆస్పిరేషన్స్ పట్టించుకుంటుందా? ఇన్ రియాలిటీ జరుగుతుందా లేదనేది సబ్స్టెన్స్. బట్ సింబాలిక్గా మేము తమిళనాడు అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది, తమిళనాడు అంటే మాకు మంచి గౌరవం ఉంది అని చెప్పి సింబాలిక్గా అక్కడ నుంచి వస్తున్న సెంగాల్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా చూపిస్తున్నారనమాట. ఇదే ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, సింబల్ అండ్ సబ్స్టెన్స్ అలాగా.
ద భారతీయ జనతా పార్టీ ఈజ్ ట్రయింగ్ టు మేక్ పొలిటికల్ గెయిన్స్ ఫ్రమ్ ఇట్. సో దీని నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో నోటబుల్ దట్ ద డే ఆఫ్ ద ఇనాగరేషన్ వాజ్ ఆల్సో ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విడి సావర్కర్, ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ హిందుత్వ. ఈ బీజేపీ ఫాలో అయ్యే హిందుత్వాకి ఫౌండింగ్ ఫాదర్ అయిన విడి సావర్కర్ బర్త్డే కూడా అదే రోజు, అంటే పార్లమెంట్ ఇనాగరేషన్ జరిగిన రోజే. సో ఎ క్వెస్ట్ టు ట్రాన్సిషన్ ఇండియన్ రిపబ్లికనిజం టు ఎ న్యూ ఐటరేషన్ వాజ్ అపరెంట్ ఇన్ ద స్టైల్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద సెరిమనీ. ఈ సెరిమనీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే సెరిమనీ జరిగిన స్టైల్ తీసుకోండి లేదా జరిగిన విధానం, ఇన్ రియాలిటీ జరిగిన విధానం తీసుకుంటే మనకి ఏం కనిపిస్తుందంటే ఇండియన్ రిపబ్లికనిజంకి ఒక న్యూ ఐటరేషన్ వైపు ట్రాన్సిషన్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. న్యూ ఐటరేషన్ అంటే ఒక కొత్త పంథ, కొత్త తరహా. ఇప్పుడు కంప్యూటర్ హార్డ్వేర్ కానీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ కొత్త ఐటరేషన్ పెట్టారంటే కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. మామూలుగా ఐటరేషన్ అంటే ఏంటంటే ఒకటే ఐటరేటివ్, ఇంకొక ఐటరేషన్ చేసిందే మళ్ళీ చేయడం అనే మీనింగ్ ఉంది. కానీ ఐటరేషన్కి ఇంకొక మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ న్యూ, ఇన్స్టాలింగ్ సంథింగ్ న్యూ, బ్రింగింగ్ సంథింగ్ న్యూ, టేకింగ్ అప్ ఎ న్యూ ఐడియా, టేకింగ్ అప్ ఎ న్యూ సిస్టమ్ అనే మీనింగ్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇండియన్ రిపబ్లికనిజంకి నుండి ఒక కొత్త ఐటరేషన్ వైపు కదిలించే ప్రయత్నం, క్వెస్ట్ అనేది వాజ్ అపరెంట్, కనిపిస్తోంది ఇన్ ది స్టైల్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ సెరిమనీ అని మనం చెప్పొచ్చు. అలాగే ద న్యూ బిల్డింగ్ ఆల్సో టర్న్స్ ది స్పాట్లైట్ tangentially on an approaching challenge of representation that will be upon India within the next decade. Very important point అది. Tangentially అంటే జస్ట్ పైన, ఇప్పుడు tangentially అంటే మనం ఎలా రాస్తాం చూడండి, ఇలా ఉందనుకోండి, ఇది టాంజెన్షియల్గా, అంతేనా? ట్యాంజెంట్ అంటాం, అంటే జస్ట్ సర్ఫేస్ని టచ్ చేయడం, లోపల నుంచి వెళ్ళడం కాదు, సర్ఫేస్ని అలా టచ్ చేయడాన్ని టాంజెన్షియల్గా చేయడం. ఇఫ్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ టాంజెన్షియల్లీ ఓన్లీ ఎట్ ద సర్ఫేస్ లెవెల్, పెరిఫరల్ లెవెల్ చేశారు, డీప్గా కాదు అని అర్థం. అంటే ఒక కంప్లీట్గా కాకపోయినా కొంతవరకు పెరిఫరల్గానైనా సరే స్పాట్లైట్ని టర్న్ ఆన్ చేసింది. దేనిపైన? ఇండియా యొక్క ఛాలెంజ్ ఆఫ్ రిప్రజెంటేషన్, నెక్స్ట్ డెకేడ్లో మనం ఫేస్ చేయబోతున్న ఒక రిప్రజెంటేటివ్ ఛాలెంజ్ పైన ఫోకస్ అనేది షిఫ్ట్ చేయడం జరిగింది. ఏంటి ఆ ఛాలెంజ్? విల్ డిస్కస్. ఏ నేషన్ వైడ్ డీలిమిటేషన్ విల్ రీఅలొకేట్ రిప్రజెంటేషన్ యాజ్ పర్ ది కరెంట్ పాపులేషన్, లీడింగ్ టు ఏ సిగ్నిఫికెంట్ రిలేటివ్ రిడక్షన్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆఫ్ ద సదరన్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్. సో దీనికి అదేంటో ఒకసారి మళ్ళీ మనకి చెప్తాను. సో బేసికల్గా మనకి ఏం జరుగుతుంది? సో బేసికల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది అంటే, ప్రస్తుతానికి మన లోక్సభలో ఉన్న సీట్లు 550కి మించకూడదు అని కాన్స్టిట్యూషన్ చెప్తోంది. క్యాప్డ్ ఎట్ 550 అని. అలాగే ఇంకొకటి ఆర్టికల్ 81 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది అంటే, ప్రతి స్టేట్కి కూడా, అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ అనేది కాన్స్టిట్యూషనల్లీ డిసైడెడ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రతి స్టేట్, ఈచ్ స్టేట్కి కూడా తనకిచ్చే సీట్స్ అనేవి అకార్డింగ్ టు పాపులేషన్ ఉండాలి. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్కి తగ్గట్టు సీట్స్ అనేవి అలొకేట్ చేయాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్ 81 చెప్తుంది. అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఆల్మోస్ట్ ఈక్వల్ సైజులో, ఈక్వల్ పాపులేషన్లో ఉండేలా జరగాలి. సో ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్కి ఆబ్వియస్గా ఎక్కువ సీట్స్ అనేవి రావాలని ఆర్టికల్ 81 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే, మనకి ఎవ్రీ సెన్సస్ అయిన ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ అయిన ప్రతిసారి కూడా రీఅలొకేషన్ ఆఫ్ సీట్స్ జరగాలి. రీఅలొకేషన్ ఆఫ్ సీట్స్ అనేది జరగాలి అని చెప్పేసి ఆర్టికల్ 82 చెప్తుంది. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కింపు జరుగుతుంది. జనాభా లెక్కింపులో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇంతకు ముందు కంటే జనాభా పెరిగారనుకోండి, సో ఉత్తరప్రదేశ్కి సీట్లు పెంచాలి. అదే మనకి అలాంటప్పుడు ఏమవుతుంది, ఓవరాల్ సీట్లేమో 550 మించకూడదని చెప్పేసి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాబట్టి ఒక రాష్ట్రానికి పెరిగితే ఇంకో రాష్ట్రానికి తగ్గిపోతాయి. మీకు అర్థమవుతుందో? ప్రపోర్షనల్గా ఉత్తరప్రదేశ్కి పెరిగాయంటే తమిళనాడుకో లేకపోతే ఆంధ్రాకో తగ్గిపోతాయి అని అర్థం. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ జనాభా పెరుగుదల అదుపులో ఉంటుంది. నార్త్లో ఉన్న స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ సరిగ్గా చేయలేదు. ఎస్పెషలీ రాజస్థాన్ అంటాను, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి స్టేట్స్లో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకని?
ఫ్యామిలీ ప్లానింగ్ సరిగ్గా చేయలేకపోయారు కాబట్టి. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ సరిగ్గా చేసిన సదరన్ స్టేట్స్కి ఏమో పాపులేషన్ తగ్గింది, అంటే కంపారిటివ్గా తగ్గింది వాళ్ళతో పోల్చుకుంటే. ఫ్యామిలీ ప్లానింగ్ సరిగ్గా చెయ్యని నార్దర్న్ స్టేట్స్కి ఏమో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు పాపులేషన్ బేసిస్ మీదే ఈ సీట్ అలొకేషన్ చేయాలని చెప్పి ఆర్టికల్స్ 81, 82 చెప్తున్నాయి. సో దీని ప్రకారం ఏమవుతుంది, ఉత్తరప్రదేశ్కి ప్రతి సెన్సస్ తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగిపోతూ ఉండాలి. కాకపోతే ఏం జరిగింది అంటే మనకి 1971లో మనకి అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో 1976లో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ టైంలో తను ఏం చేసిందంటే రివిజన్ ఆఫ్ సీట్స్, ఈ సీట్స్ని రివైజ్ చేయాలి అంటే ప్రతి స్టేట్కి అలొకేట్ అయ్యే నెంబర్ ఆఫ్ సీట్స్ని రివైజ్ చేయాలి అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో 82లో చెప్తున్న ఆస్పెక్ట్, ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ రివైజ్ చేయాలని చెప్పారు కదా, దీన్ని ఏం చేశారంటే సస్పెండ్ చేశారు ఇందిరాగాంధీ గారు. సస్పెండెడ్ టిల్ 2001, 2001 సెన్సస్ వరకు ఈ సీట్ రివిజన్ అనేది చేయొద్దు అని ఆవిడ సస్పెండ్ చేశారు. 84th అప్పటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఎమర్జెన్సీ టైంలో అంటే మనకి 42nd అనుకుంటా, 42nd CAA ద్వారా చేయడం అనేది జరిగింది. సో 2001 తర్వాత మనకి 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్, అర్థమైందా, 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేసేసింది. సో నెక్స్ట్ 25 years, ఇక్కడికి 25 years వేస్తే ఇది వచ్చింది, ఇక్కడికి ఇంకో 25 years యాడ్ చేసేసి 2026 వరకు మరి టచ్ చేయొద్దు. 2026 తర్వాత జరిగిన ఫస్ట్ సెన్సస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం సీట్స్ని అలొకేట్ చేయండి, డీలిమిటేషన్ చేయండి అని చెప్పారు. ఎవరు? AB వాజ్పేయి గవర్నమెంట్ చెప్పింది. ఇది 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావడం ద్వారా ఈ పర్టికులర్ మార్పు అనేది చేయడం జరిగింది. సో 2026 తర్వాత ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు వస్తుంది? 2031లో వస్తుంది. సో 2031లో జరిగే సెన్సస్ని బేస్ చేసుకొని అక్కడ పాపులేషన్ ప్రకారం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి రివైజ్ చేస్తారు అనేది పాయింట్. మళ్ళీ దీన్ని ఇంకో 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే మనం ఏం చేయలేం, లేకపోతే మాత్రం రివిజన్ జరుగుతుంది. రివిజన్ జరిగితే నార్దర్న్ స్టేట్స్కి ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి, సదరన్ స్టేట్స్కి ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఓవరాల్ నెంబర్ మారకూడదని చెప్తారు కాబట్టి ప్రపోర్షనల్గా తీసుకుంటే నార్త్ వర్సెస్ సౌత్ రేషియో తీసుకుంటే నార్త్ పెరుగుతుంది, నార్త్ వాటా పెరుగుతుంది, సౌత్ వాటా తగ్గుతుంది, కాబట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి తగ్గిపోతాయి అనేది పాయింట్. సో దాన్నే ఇక్కడ ఏం రాశారో చూడండి. ఏ నేషన్ వైడ్ డీలిమిటేషన్ విల్ రీఅలొకేట్ రిప్రజెంటేషన్ రీఅలొకేట్ చేస్తుంది యాజ్ పర్ కరెంట్ పాపులేషన్ లీడింగ్ టు ఏ సిగ్నిఫికెంట్ రిలేటివ్ రిడక్షన్. అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రిడక్షన్ అనేది నార్త్తో కంపేర్ చేస్తే సౌత్లో మనకి రిడక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆఫ్ ది సదరన్ స్టేట్స్, మనకి మెజారిటీస్ ఎవరు? హిందీ పాపులేషన్ ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ మైనారిటీస్. లింగ్విస్టిక్ పరంగా తెలుగు, తమిళ్, కన్నడ వీళ్ళంతా కూడా మైనారిటీస్ కింద లెక్క. ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళే మెజారిటీస్ అని అర్థం. వీళ్ళు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది, వాళ్ళ వాయిస్ దెబ్బతినే, మరి సీట్లు తగ్గిపోతే మన వాయిస్ దెబ్బతింటుంది కదా, అలాగా. ద సైజ్ ఆఫ్ ద లోక్సభ అండ్ ద రాజ్యసభ విల్ లైక్లీ ఎక్స్పాండ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎన్ అబ్సల్యూట్ రిడక్షన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ దట్ హ్యావ్ స్టెబిలైజ్డ్ దేర్ పాపులేషన్. అయితే అందుకని ఏమంటున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, తెలంగాణ కలిపి ఒక 50 సీట్లు ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఏం జరుగుతుంది? అకార్డింగ్ టు సెన్సస్ చేసేస్తే నార్త్కు పెరిగి అక్కడ ఎంత పెరిగాయో దానికి తగ్గట్టు సౌత్లో తగ్గించేయాలి, ఎందుకంటే మొత్తం 550 పెంచకూడదు అన్నారు కాబట్టి. సో సదరన్ స్టేట్స్ని బాధ పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నార్త్కి పెంచండి, సదరన్ స్టేట్స్కి తగ్గించకుండా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అలాగే ఉంచేయడం. అంటే ఏంటి? అబ్సల్యూట్ రిడక్షన్ అనేది జరగకుండా సైజ్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ లోక్సభ యొక్క సైజుని పెంచుకుంటూ వెళ్ళిపోవడం ద్వారా సదరన్ స్టేట్స్కి నెంబర్ తగ్గదు, కానీ రిలేటివ్గా తగ్గిపోతుంది. రిలేటివ్గా అంటే అర్థం ఏంటి? ఇన్ కంపారిజన్ టు నార్త్ మనం తగ్గిపోతాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక సదరన్ స్టేట్, ఒక నార్దర్న్ స్టేట్ ఉన్నాయి. నార్దర్న్ స్టేట్కి ప్రజెంట్ 100 సీట్లు ఉన్నాయి, సదరన్ స్టేట్కి 50 ఉన్నాయి అనుకోండి. ఇది కరెంట్ ప్రజెంట్. కొత్త సిస్టమ్ ప్రకారం సదరన్ స్టేట్కి మరి తగ్గించకుండా 50 ఉంచారు, కానీ నార్దర్న్ స్టేట్కి లెట్స్ అజ్యూమ్ 125 చేశారనుకోండి. మనం ఏమనుకుంటాం? సదరన్ స్టేట్కి ఏమీ తగ్గలేదు కదా, మనం ఎందుకు బాధపడాలని అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ రిలేటివ్గా తగ్గింది. ఇప్పుడు మీరు గమనిస్తే రేషియో మొదట్లో అయితే మనకి ఎంత ఉంది? 2:1 రేషియో కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? 25 2s 25 5s 5:2 రేషియోకి వచ్చేసినట్టు, అంతేనా? 2:1 రేషియో కాస్త 5:2 రేషియోకి మారిపోయింది. అంటే అర్థం ఏంటి? మనకి నార్దర్న్కి రిప్రజెంటేషన్ పెరిగింది. కాకపోతే ఏంటంటే సదరన్లో మనకి ఇంతకుముందు 50 ఉండేవి, ఇప్పుడు 50 ఉన్నాయి అన్న ఫీలింగ్ అన్నా మిగులుతుంది. అలా కాకుండా
ఈ ఇప్పుడు టోటల్ నెంబర్ ఏమైంది మనకి ఇప్పుడు 125 + 50 175 అయింది టోటల్ నెంబర్. ఇంతకుముందు ఎంత 150. సో టోటల్ నెంబర్ని పెంచి పెరిగినవన్నీ నార్త్కి వేయడం ద్వారా లేదా సదరన్ స్టేట్స్కి అలాగే ఉంచడం ద్వారా చేయొచ్చు. ఇంకో మార్గం ఏంటంటే ఇలా చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 100 కాస్త ఇక్కడ 100 కాస్త 110 అయింది అనుకోండి నార్త్కి, సదరన్కి ఏమవుతుందంటే 50 కాస్త 40 అయిపోవాలి. ఎందుకంటే టోటల్ 150 ఉండాలి అని రూల్ పెడితే. అప్పుడు ఏమవుతుందంటే మనకి తగ్గిపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి పెరిగిపోయిందన్న బాధ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి పెరిగిపోయిందన్న బాధ ఉన్నా మనకి తగ్గలేదన్న ఫీలింగ్ అయితే మిగులుతుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే మోస్ట్లీ సైజు పెరగబోతుందని చెప్పి టాక్. ద సైజ్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ విల్ లైక్లీ ఎక్స్పాండ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అబ్సల్యూట్ రిడక్షన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ states that have stabilized their populations. But that may not be enough to assuage the feeling of disenfranchisement that is already palpable among many regions due to the geographical fragmentation of Indian politics. Already disenfranchisement అంటే అర్థం ఏంటంటే రైట్ కోల్పోవడం. మామూలుగా ఏంటంటే రైట్ టు ఓట్ని కోల్పోవడాన్ని డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటాం. అయితే ఇక్కడ రైట్ టు ఓట్ అనే కాదు, మన హక్కులు మనం కోల్పోతున్నాము అన్న ఫీలింగ్ని ఏ ఫీలింగ్ ఆఫ్ లూజింగ్ యువర్ రైట్స్ అనమాట. ఆ ఫీలింగ్ని డిసెన్ఫ్రాంచైజ్మెంట్ అంటాం. ఆల్రెడీ ఆ ఫీలింగ్ అనేది చాలా స్టేట్స్లో ఉంది. మన సీట్లు అలాగే ఉంచినంత మాత్రాన ఆ ఫీలింగ్ అనేది పోదు. దట్ మే నాట్ బి ఇనఫ్ టు ఎస్యువేజ్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ని తగ్గించడం సరిపోదు, ఇంకా బీజేపీ చాలా చేయాల్సి ఉంటుందని అర్థం అనమాట. The BJP wins its parliamentary majority from its strongholds while many states remain outside its sphere of influence. బీజేపీకి మెజారిటీ సీట్లన్నీ తనకి ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో అక్కడ నుంచి వస్తాయి, లైక్ యూపీ నుంచి వాటి నుంచి వస్తాయి. అండ్ చాలా స్టేట్స్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్కి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్తో పోల్చుకుంటే కాంగ్రెస్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ది కంట్రీ. ప్రతి స్టేట్లో కాంగ్రెస్కి ప్రెజెన్స్ ఉంది. బీజేపీ తీసుకుంటే సదరన్ స్టేట్స్లో కర్ణాటకలో తప్పితే మిగిలిన స్టేట్స్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది లేదు. ఇప్పుడు పెరుగుతోంది, ఇప్పుడు మెల్లమెల్లగా బీజేపీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇంతకుముందు అయితే బీజేపీ అనగానే ఒక నార్దర్న్ స్టేట్స్లో యూపీ, బీహార్ కొన్ని స్టేట్స్కి మాత్రమే స్ట్రాంగ్గా పరిమితమయ్యేది, మిగిలిన వాటిలో ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు మెల్లమెల్లగా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. On 38% of popular votes, the BJP has 55% of Lok Sabha seats currently. దేశంలో మొత్తం అన్ని పార్టీలకి పడిన ఓట్లు బీజేపీకి పడినవి 38%, కానీ బీజేపీకి వచ్చిన సీట్లు 55%. దిస్ ఇంబ్యాలెన్స్ విల్ బి అగ్రవేటెడ్ ఆఫ్టర్ ద డీలిమిటేషన్ అనేది జరిగితే ఈ ఇంబ్యాలెన్స్ అనేది అగ్రవేట్ అవుతుంది. ఎందుకంటే మనకి నార్దర్న్ స్టేట్లో సీట్లు ఎక్కువ పడిపోతాయి, ఆ సీట్లు మెజారిటీకి గంపకొత్తగా బీజేపీకి వచ్చేస్తాయి. సదర్న్ స్టేట్లో వీళ్ళకి ఓట్లే పడకపోయినప్పటికీ అక్కడ వచ్చిన సీట్లతో మొత్తం పరిపాలిస్తారని అర్థం. The BJP's outreach to regions and communities outside of its current catchment areas is to be welcomed. అయితే ఎక్కడైతే వెనకబడిందో, బీజేపీకి బలం లేదో వాటిల్లో బలం పుంజుకోవడానికి బీజేపీ చేసే ప్రయత్నాలన్నింటినీ మనం ఆహ్వానించాలి. దే షుడ్ బి వెల్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో బీజేపీకి అసలు బలం లేదు. సో తమిళనాడులో బలం పెంచుకోవడానికి బీజేపీ ఏమైనా ప్రయత్నాలు చేస్తే మంచిదే. అవుట్రీచ్ అంటే తమిళనాడులో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, తమిళనాడులో ప్రజా సమస్యలపైన పోరాటం చేయడం, ఇలాంటివన్నీ చేస్తే మంచిదే, నోబడి ఎవరేమనరు. కాకపోతే బట్ ద సెంటర్ అండ్ బీజేపీ విల్ హ్యావ్ టు షో మోర్ సీరియస్నెస్, సెన్సిటివిటీ అండ్ మెచ్యూరిటీ డూల్ విత్ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది ఇండియాలో ఉన్న రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని డీల్ చేసేటప్పుడు కొంచెం సెన్సిటివిటీ, సీరియస్నెస్, మెచ్యూరిటీ మెయింటైన్ చేయాలి. అంటే చూడండి, ఇప్పుడు తమిళ్ హిందూ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ చెన్నై, అందుకని కొంచెం తమిళ్ ఎక్కువ సపోర్ట్ చేస్తూ రాస్తారు. సో తమిళ్ కల్చర్ పట్ల, తమిళ్ సంస్కృతి పట్ల, అక్కడ పద్ధతుల పట్ల అవగాహన పెంచుకోవాలి. యూ హ్యావ్ టు బీ సెన్సిటివ్ టువర్డ్స్ ఇట్. ఏదో హిందీ ఇంపోజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హిందీని తీసుకొచ్చి నార్త్ సదర్న్ స్టేట్ల పైన ఇంపోజ్ చేస్తాం, ఇట్లాంటి పనులు తమిళనాడు సహించదు. సో ఇవన్నీ చెప్తున్నారనమాట. కొంచెం సెన్సిటివ్గా, సీరియస్గా, మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. ఫర్ దిస్ దే విల్ నీడ్ టు టేక్ రికోర్స్ టు మోర్ దాన్ జస్ట్ సింబాలిజం. సో ఇది జరగాలంటే ఒక్క సింబాలిజం మీద ఆధారపడితే సరిపోదు. సింబాలిజం అంటే ఏంటి, ఇప్పుడు తమిళనాడు నుంచి మేము ఒక సెంగాల్ తీసుకొచ్చేసాము, సో తమిళనాడు అంటే మాకు ఇష్టము. ఇది ఎలా అంటే, మీకు ద్రౌపది ముర్ము గారి గురించి తీసుకోండి, మేము ఒక గిరిజన మహిళని తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాము అన్నారు. ఏంటది? సింబాలిజం. అంటే ఎస్టీస్ని బీజేపీ వదిలిపెట్టట్లేదు, ఎస్టీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చాలా గౌరవించింది, చాలా అత్యున్నత పదవిలో కూర్చోబెట్టింది అని చెప్పేసి ఒక సింబాలిజం అనమాట. బట్ పార్లమెంట్ భవనం ఓపెనింగ్కి తనకు కనీసం పిలవలేదు. పిలిస్తే తనే ఓపెన్ చేయాలి, ఐడియల్గా రాష్ట్రపతి ఓపెన్ చేయాలి, కానీ రాష్ట్రపతి ఓపెన్ చేశారా? చేయలేదు. అంటే దీని అర్థం ఏంటి? ద రెస్పెక్ట్ ఆర్ ఇదంతా ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ సింబల్ బట్ నాట్ ఇన్ సబ్స్టెన్స్. ఇన్ సబ్స్టెన్స్, ఇన్ రియాలిటీ రాష్ట్రపతికి జరగాల్సిన గౌరవం జరిగిందా? గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్నారు, ఆవిడికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినట్టేనా? ఇన్ సబ్స్టెన్స్ లేదు. సింబాలిజం ఉందా? ఉంది. సింబాలిజం ఉంది. మేము గిరిజన మహిళని రాష్ట్రపతిని చేశాము, సింబాలిక్గా. ఇప్పుడు అదే తమిళనాడు నుంచి ఒక సెంగాల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో సింబాలిజం. బట్ తమిళనాడుకి బీజేపీ ఏమైనా చేస్తుందా? సబ్స్టెన్స్ లేదు. అమరావతికి
మోదీ గారు మీకు అమరావతి ఓపెనింగ్ అయినప్పుడు మోదీ గారు ఏం చేశారు, గంగా నది నుంచి జలం తీసుకొచ్చారు, కొంచెం పిడికెడు మట్టి తీసుకొచ్చి ఇచ్చారు. మట్టి తీసుకొచ్చి ఇవ్వడం, జలం తీసుకోవడం సింబాలిజం. పవిత్ర నదుల నుంచి మేము తీసుకొచ్చాము, అమరావతి గొప్పదా వాళ్ళు. కానీ అమరావతికి తర్వాత ఏమైనా చేశారా? చేయలేదు. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా చేసిందా సెంటర్? చేయలేదు. సో దేర్ ఈజ్, మీకు అర్థమవుతుందా సింబాలిజము సబ్స్టెన్స్ అంటే అర్థం ఏంటో? ఇది పరిస్థితి అనమాట. ఏదన్నా వస్తువు తీసుకెళ్ళి ఇవ్వడం, బొమ్మ తీసుకొచ్చి ఇవ్వడం, మీకోసం నేను పూజ చేయించానని చెప్పడం, బట్ ఇన్ రియాలిటీ ఏమీ చేయకపోవడం. సబ్స్టెన్స్ లేదు, సింబాలిజం ఉంది. ఓన్లీ సింబాలిజం మీద ఆధారపడితే నువ్వు తమిళనాడుకి దగ్గర కాలేవు. అది సబ్స్టెన్స్ అనేది ఉండాలి అనేది హిందూ వాడు ఫైనల్గా ఇస్తున్న కంక్లూజన్. యూ నీడ్ టు టేక్ రికోర్స్ టు మోర్ దాన్ జస్ట్ సింబాలిజం. టేక్ రికోర్స్ టు అంటే ఒక టేక్ హెల్ప్ ఆఫ్ సంథింగ్ అనమాట. ఇఫ్ యు ఆర్ టేకింగ్ రికోర్స్ టు సంథింగ్, దట్ మీన్స్ యు ఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ ఇట్. సింబాలిజం మీద ఆధారపడితే సరిపోదు, యూ హ్యావ్ టు డూ మోర్ దాన్ దట్. అప్పుడే మీరు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే వేరే వాళ్ళని రీచ్ అవ్వాలని చేసే మీ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయి అని ఫైనల్గా కంక్లూజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. కొంచెం చాలా బ్యూటిఫుల్లీ ఎస్థెటికల్లీ రిటర్న్ ఆర్టికల్. సో ఐ హోప్ I have explained the essence of the article. మొన్న సండే రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది, ఎస్పెషల్లీ పేపర్ 2. సో ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అర్థమైంది అనమాట, మనం ఇప్పటి వరకు లాస్ట్ ప్రీవియస్ సీసాట్ పేపర్స్ ఏవి ఎంత డిఫికల్ట్గా లేవు. ఈ సంవత్సరం వచ్చింది ది మోస్ట్ డిఫికల్ట్ సీసాట్ పేపర్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ కంప్లీట్గా క్యాట్ ప్యాటర్న్లో, బ్యాంక్ ఎగ్జామ్ ఎస్ఎస్సి ప్యాటర్న్లో రాలేదు. పాత సీసాట్ ప్యాటర్న్ కంటే కూడా క్యాట్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరిగింది. అందుకే లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనౌన్స్ చేస్తున్నాను ఫర్ సీసాట్ 2024. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు వీక్లీ 3 క్లాసెస్ క్వాంట్ రీజనింగ్కి ఉంటాయి, అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్కి లేదా మనకి ఎడిటోరియల్ అనాలిసిస్కి డైలీ క్లాసెస్ ఉంటాయి. ప్లస్ ఎవ్రీ సండే దేర్ విల్ బీ ఎ మాక్ టెస్ట్ పెట్టి, కొత్త ప్యాటర్న్ ప్రకారం పెట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చేస్తాను. అండ్ క్లాసెస్ విల్ బీ హెల్డ్ సెపరేట్లీ, అంటే వేరే వాళ్ళతో కలపకుండా సీసాట్కి సెపరేట్గా క్లాసెస్ జరుగుతాయి. అండ్ దే విల్ హ్యాపెన్ ఎట్ క్యాట్ లెవెల్. ఐ విల్ డీల్ ద క్లాసెస్ మై సెల్ఫ్. నేను రిఫరెన్సెస్ కూడా కంప్లీట్గా క్యాట్ క్వశ్చన్స్ తీసుకొని క్యాట్ ప్యాటర్న్లో, క్యాట్ స్టైల్లో మనం హ్యాండిల్ చేయబోతున్నాం. ఎంత మీరు చదివి 100 మార్కులు వచ్చిన GS1లో 120 మార్కులు వచ్చినా మీరు GS2 క్వాలిఫై అవ్వకపోతే వేస్ట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ రియలైజ్ అవ్వట్లేదు ఇప్పటికీ కూడా. ఎవరిని అడుగుతున్నా సరే GS1 ఎలా రాసామో తెలియదు, GS2 క్వాలిఫై మరి క్వాలిఫై అవ్వనప్పుడు GS1 ఎంత వస్తే ఏంటి ఉపయోగం? మీకు తప్పదమ్మా, వేరే మార్గం లేదు. యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు సీసాట్. అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ యూ నో హౌ ఐ టీచ్. నేను ఎంత డీటెయిల్గా చెప్తాం, ఎంత బాగా వెళ్తామని తెలుసు మీకు. హిందూ పేపర్ ఎడిటోరియల్స్ని మనం రోజు చదవడం అలవాటు చేసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ మొన్న సీసాట్ పేపర్లో 27 RCలు వచ్చాయి, 27 RCs రావడం జరిగింది సీసాట్ పేపర్లో. మరి అవి రావాలంటే చదవాలి, ఎసెన్స్ని అర్థం చేసుకోవడం అనేది రావాలి. విల్ ప్రాక్టీస్ ఇట్ డైలీ. దాంతోపాటు క్యాట్ స్టాండర్డ్లో క్వాంట్ రీజనింగ్ క్వశ్చన్స్ మన సీసాట్లో ఎలా వచ్చాయో ఆ క్వశ్చన్ పేపరు ఆ మోడల్లో మనం చేద్దాం. సో దీనికోసం మీరు ఫీజు వచ్చేసి 10,000 రూపీస్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో మీకు సీసాట్ అనేది ఎవ్రీ ఇయర్ అవసరమే కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం క్లియర్ చేసినంత మాత్రాన నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేస్తామని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. సో అందుకని ఇట్ ఈస్ క్వైట్ యూస్ఫుల్ ఫర్ యూ. లేట్ చేయకుండా రావడానికి ప్రయత్నం చేయండి. టేక్ కేర్, బాయ్.